హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? ఇదిగోండి మేము వచ్చేసి ఫంక్షన్కి వెళ్తున్నాము. తొట్లే ఫంక్షన్ వచ్చేసి మా వైఫ్ వాళ్ళ మా అమ్మ వాళ్ళ కూతురు బిడ్డదనమాట. అంటే 5 monthsలో చేస్తున్నారు వాళ్ళు. మేము ఆల్రెడీ శంషాబాద్ దగ్గర వచ్చేసాము. మా మామయ్య చూస్తున్నాడు కదా కార్ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడో. అంటే మరీ అంత స్పీడ్గా డ్రైవ్ చేయలేండి, జస్ట్ లిమిట్లో ఉంటారనమాట. జస్ట్ 70-80 లోపు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 1 అయింది ఫంక్షన్కి. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. 1:15, 1:20 అలా ఫంక్షన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాము. ఇది వచ్చేసి మొత్తం శంషాబాద్ రోడ్ చూస్తున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. రోడ్ అయితే చాలా బాగుంది. అంటే చాలా తిరిగాను ఈ రూట్లో, నాకేం కొత్త ఏం కాదు. ఇదిగోండి ఆల్రెడీ ఇంకా ఫంక్షన్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎంత అయింది? 1 అయిందేమో. ఇదిగోండి ఫ్లెక్సీ అయితే పెట్టారు పాపది, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఆల్మోస్ట్ మా వైఫ్ వాళ్ళ తరపు నుంచి చుట్టాలే బాగా ఎక్కువ మంది వచ్చారు. ఇది చూస్తున్నారు కదా, ఫంక్షన్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళాక ఒక 10-15 నిమిషాలకు పాపని తీసుకుని వచ్చారు. ఇదిగోండి ఇది చూస్తుంటే అచ్చం మా పాప అతట్లే చేసినట్లే ఉంది. మా పాపను ఎవరో బ్రో ఎత్తుకుంటున్నాడు. ఇదిగోండి ఈమెనే అమ్మాయి వాళ్ళ అమ్మ. ఫంక్షన్కి అయితే చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్. డెకరేషన్ చాలా బాగా చేశారు, సూపర్ డెకరేషన్ అయితే. ఇదిగోండి తను మా బ్రో, అంటే నాకు సర్దాకుడు అవుతాడు. ఆమన్గల్లో ఉంటాడు, గవర్నమెంట్ టీచర్. చాలా మంచి వ్యక్తి. ఎలా అంటే చాలా సాఫ్ట్. అసలు ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మందిని అయితే నేను చూడలేదు. ఇలా బిహేవియర్ చాలా బాగుంటుంది బ్రో అయితే. బ్రో దగ్గర ఉంటే అసలు కామెడీ మామూలుగా ఉండదు. నేనే లైక్ చేయ బ్రో అని చెప్పాను. ఆయన ఫస్ట్ వీడియో తీస్తుంటే వద్దొద్దు అన్నాడు. ఇంకా బ్రో ఏం కాదు బ్రో, ప్లీజ్ బ్రో వచ్చి చేయండి బ్రో, ఏం కాదంటే ఇంకా తను ఇచ్చాడు. సూపర్గా మాట్లాడతారు బ్రో మాత్రం. కామెడీ టైమింగ్ బాగుంటుంది. బ్రో పేరు వచ్చేసి సురేష్ అనమాట. ఇదిగోండి ఫంక్షన్ ఏదో చిన్నగా ఫ్లెక్స్ అయితే వేయించారు. వీళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చేసి మా వదిన వాళ్ళ పిల్లలు. ఇందాక బ్రో చూపించాను, బ్రో సురేష్ బ్రో చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు. హర్షు, చిన్ను వాళ్ళిద్దరు పేరు. మా పాప ఉంటే చాలు ఇంకా వాళ్ళకి ఫుల్ టైం పాస్. చూస్తున్నారు కదా, డెకరేషన్ చాలా బాగా చేశారు అసలు. వస్తూనే ఉన్నారు, ఇంకా ఒకరు వస్తూనే ఉన్నారు. ఆ రోజు సండే ఉండే కాబట్టి ఇంకా ఒకరొకరు వస్తూనే ఉన్నారు. ఇంకా ఫోటో దిగుదామని వెళ్ళాము. పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఉదయ్ ప్రియ వాళ్ళ పాప చాలా బాగుంది, క్యూట్గా ఉంది. మా సిస్టరే ప్రియ అంటే. మా వైఫ్ మా పాపని ఎత్తుకొని తను అల్లరి చూడండి ఎలా చేస్తుందో, ఒక్క దగ్గర ఉండదు అసలు. మా వైఫ్ చిన్న పాపని ఎత్తుకుంది, ఫోటో దిగుతున్నాము. చాలా క్యూట్గా ఉంది పాప అయితే. ఆడపిల్ల పుట్టడం ఒక వరం అందరికీ, తల్లిదండ్రులకు. ప్రతి తల్లిదండ్రులకి ఆడపిల్ల పుట్టడం ఒక వరం. ఇంకా భోజన సెక్షన్కి వచ్చేసాము. ఇంకా నాన్ వెజ్ బగారా రైస్, మటన్ పెట్టారు, చికెన్ పెట్టారు. ఇంకా సైడ్ డిష్ వచ్చేసి సాలడ్స్ పెట్టారు. నిమ్మకాయలు, క్యారెట్, కీరా
ఎక్కువ పబ్లిక్ అయితే ఎక్కువ ఏం రాలేరు, ఓకే నార్మల్గానే ఉన్నారు. ఇలా ఫంక్షన్లో మనం ఇంట్లో తినే భోజనం వేరేలా ఉంటుంది, ఫంక్షన్కి వచ్చే తినే భోజనం వేరేలా ఉంటుంది. కానీ ఫంక్షన్లో పెళ్ళిలో చేసే భోజనం అసలు ఆ టేస్ట్ మన ఇంట్లో చేసుకున్న రాదు అసలు. ఇంకా మటన్ వేస్తున్నాడు, ఇంకా చికెన్ ఎక్కువ తిన్నాను నేను, జస్ట్ కొంచెమే వేయించుకున్నాను. ఇది వచ్చేసి గులాబ్ జామ్ చేశారు, గులాబ్ జాము, బగారా రైస్, వైట్ రైస్, నాన్ వెజ్లో వచ్చేసి మటన్ చికెన్ పెట్టారు, వెజ్లో వచ్చేసి పప్పు, చట్నీ, సాంబార్, వంకాయ కర్రీ, బజ్జీ. ఇది బ్యాట్స్ పెట్టారు. బాయ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.